శాతకర్ణి ప్రభుత్వ సినిమానా? కాకుంటే చిరంజీవి పట్ల వివక్ష ఎందుకు? మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ విషయంలో నానా హంగామా నడుస్తోంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తామని రామ్ చరణ్ స్వయంగా అభిమానులకు ఆహ్వానించాడు. కానీ పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చేసిందట ఏపీ ప్రభుత్వం. అందుకు కారణంగా గతంలో హైకోర్టు ఈ గ్రౌండ్లో క్రీడలు తెప్పించి వేరే వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పిన ఆర్డర్ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మనకు కూడా ఆల్రెడీ తెలిసిందే, కానీ రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే పర్మిషన్ ఇవ్వచ్చు. ఇదంతా చూస్తున్న మెగా ఫ్యాన్స్ బాలయ్య మూవీ గౌతమిపుత్ర శాతకర్ణికి సాయం చేసేందుకే ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. గత నెలలో ఆడియో వేడుకకు అడ్డుపడటం, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కు అనుమతులు ఇవ్వకపోవడం కూడా అందులో భాగంగానే చెప్తున్నారు. ప్రస్తుతం ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను విజయవాడ నుంచి గుంటూరుకు తరలిస్తారనే టాక్ ఉంది. అయితే చిరంజీవి ఫంక్షన్కి ఇక్కడ కూడా అనుమతుల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయట. ఇప్పటికే ఈ విషయంపై టీడీపీ వర్గాలతో చిరంజీవికి చాలా దగ్గరైన వ్యక్తి అయిన తెలుగుదేశం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150కి సంబంధించిన ఈవెంట్ జరగకుండా చేయాలని తెర వెనుక ప్రయత్నాలు ఏమైనా తెలుగు తమ్ముళ్ళు చేస్తుంటే కనుక అవన్నీ వారు విరమించుకోవాలని గంటా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ గుంటూరులో సాధ్యం కాకపోతే హైదరాబాద్లోని పోలీస్ గ్రౌండ్స్ ఉపయోగించుకోమని రామ్ చరణ్కి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సందేశం పంపినట్లు కూడా టాక్ వస్తోంది. గతంలో ధృవ ఈవెంట్ కూడా ఇక్కడే చేశారు. ఇంకా మంత్రి గంటా మాత్రం అన్ని కార్యక్రమాలు హైదరాబాద్లో అంటే ఎలా, ఒకవేళ విజయవాడ కాకపోతే వైజాగ్ అంటున్నారట. గతంలో ఆయన ఆధ్వర్యంలో సరైనడు వంటి సినిమాల ఈవెంట్లు వైజాగ్లోనే జరిగాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మరి చంద్రబాబు పరిపాలనలో చిత్రసీమ ఆంధ్రాలో బతికి పట్ట ఎలా కడుతుంది? అన్ని చోట్ల ప్రభుత్వ పాలనలో పక్షపాతం బట్టబయలవుతూనే ఉంది. ప్రజల దృష్టిలో ఈ విషయాలు పరిశీలనలో ఉన్నాయి. ఎన్నికల్లో తమ తడాకా చూపుతామంటున్నారు. శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కలిసి పాల్గొన్నారు. ఆ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఆ ఆనందంలో ఓలలాడిన సినిమా దర్శకుడు క్రిష్ కంట్రోల్ తప్పిపోయి ఖబర్దార్ అని కూడా అన్నారు. తర్వాత అది మెగా కుటుంబాన్ని ఉద్దేశించి కాదని అన్నారు. అంటే ప్రజలను ఉద్దేశించి అన్నారా అంటున్నారు ప్రజలు. నిర్భయంగా పక్షపాతం చూపించడం ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్లని ఒక వార్త హల్చల్ చేస్తోంది.